అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మూసీ సుందరీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సిద్ధమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ ఎలా చేశారో డాక్యుమెంట్ రూపొందించి తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో సైతం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు స్పీకర్ అనుమతి కోరాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో మూసీ పరివాహక ప్రాంతంలో చేసిన అభివృద్ధి, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం, పార్కులు, జిమ్, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఒక డాక్యుమెంట్లా సిద్ధం చేసుకునే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత మరుసటి రోజే మూసీ సుందరీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. దీంతో పాటుగా హైడ్రా పనితీరును సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తుంది. హైడ్రా పనితీరుపై డాక్యుమెంట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా బఫర్ జోన్లో ప్రభుత్వ పెద్దల ఇండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో శాటిలైట్ ఛాయాచిత్రాలను ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే ఓరియంటేషన్ క్లాసులు ముగించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు గత బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ ఏ విధంగా చేసి చూపించారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు సిద్ధమవుతోంది. అనేక అంశాలను ఈ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఖమ్మం వెలుగుమట్ల ఇష్యూ, అదేవిధంగా రాజేంద్రనగర్, మానస హిల్స్లో జరుగుతున్న క్రషర్ ఇష్యూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని వ్యూహరచన చేస్తోంది.